ఏపీ కలెక్టర్ల బదిలీలో అంత చర్చ ఎందుకు జరిగింది? జిల్లా కలెక్టర్ల మార్పులో సీఎం ఎవరి మాటకు విలువిచ్చారు? జిల్లా మంత్రుల్ని సంప్రదించారా? అసలు మంత్రులేం చెప్పారు? ఈ విషయంలో లోకేష్ చెప్పిందేంటి? ముఖ్యమంత్రి ఆయన మాటకే ఎందుకు విలువిచ్చారు? ఇది ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తరువాత 9 మంది కలెక్టర్లను మార్చారు. వారం రోజుల ఎక్సర్సైజ్ తర్వాత మొదటి ఫేజ్ కింద కలెక్టర్ల బదిలీలు ఉత్తర్వులు ఇచ్చారు సీఎం. అయితే ఈ బదిలీల సందర్భంగా పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున సిఫార్సులు, దరఖాస్తులు రాగా సీఎం తనయుడు లోకేష్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్పై పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీటీడీ జేఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసరాజు కలెక్టర్గా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలంగా టీటీడీలో ఉండడంతో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేయాలని సీఎం భావించారు. దీంతో తూర్పుగోదావరి కలెక్టర్గా వెళ్లాలనుకున్న జేఈఓ దేశంలోని ఓ ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి సిఫారసు చేయించుకున్నట్లు సమాచారం. తరచూ తిరుమల వచ్చే ఆ సంస్థకు చెందిన వారి నుంచి సీఎం కార్యాలయానికి సిఫారసు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సీఎం ఈ సిఫారసును పట్టించుకోలేదు. ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్న కార్తికేయ మిశ్రాను తూర్పు కలెక్టర్గా నియమించారు. దీని వెనుక లోకేష్ సూచన ఉన్నట్లు తెలుస్తోంది. కార్తికేయ మిశ్రాను జిల్లా కలెక్టర్గా పంపుతున్నట్లు మంత్రులు చినరాజప్ప, యనమలతో సీఎం చర్చించినట్లు సమాచారం. అయితే ఇద్దరు మంత్రులు ఈ విషయంలో అంత ఆసక్తి చూపలేదు. అయినా లోకేష్ ఒత్తిడితో సీఎం కార్తికేయ మిశ్రాను తూర్పుగోదావరి జిల్లాకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మంత్రులతో కోఆర్డినేట్ చేసుకుని ఇబ్బంది లేకుండా పనిచేయాలని సీఎం సూచించారు. దీంతో కార్తికేయ మిశ్రా ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే యనమలతో కలిసినట్లుగా తెలుస్తోంది. సీఎం కార్యాలయంలోని మరో అధికారి కూడా కార్తికేయ మిశ్రాను తూర్పుకు పంపించేందుకు విముఖత చూపారు. అయితే లోకేష్ నుంచి ఈ విషయంలో ఉన్న ఒత్తిడితో సీఎం కాదనలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం కార్యాలయంలోని కీలక అధికారి ఈ పరిణామాల పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం కార్యాలయం నుంచి చిత్తూరు కలెక్టర్గా బదిలీ అయిన ప్రద్యుమ్న కూడా కలెక్టర్గా వెళ్లేందుకు సుముఖంగా లేరని సమాచారం. 1-2 రోజుల్లో సీఎం మరో దఫా బదిలీలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎంఓలో కూడా మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రద్యుమ్నను కలెక్టర్గా పంపిన ముఖ్యమంత్రి మరో కీలక అధికారిని కూడా ఇక్కడి నుంచి పంపుతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కలెక్టర్ల బదిలీ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.